మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చెను. చదివినటువంటి వాక్య భాగంలో నీతిమంతుడైనటువంటి లోతు అనేటువంటి మాటను గమనిస్తాం. ఇతడు నీతిమంతుడుగా ఎలా ఉన్నాడు అని చూసినట్లయితే అక్రమస్తుల మధ్య, పవిత్రతను కోల్పోయిన వారి మధ్య, వ్యభిచారుల మధ్య, కామ వికారయుక్తమైనటువంటి నడవడిక చేత పాప బంధకాలతో బంధింపబడిన వారి మధ్య నీతిగా జీవించాడు. అతని గురించి మనం చూస్తాం. అంత ప్రతికూలమైనటువంటి వ్యతిరేకమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ లోతు నీతిగా జీవించాడు అని. లోతు నీతిమంతుడిగా ఎలాగ జీవించగలిగాడు? పాపుల మధ్య పరిశుద్ధంగా ఎలాగ జీవించగలిగాడు? చుట్టూ ఉన్న పాపపు వాతావరణం లోతు మీద ఎందుకు ప్రభావం చూపలేకపోయింది? అక్రమస్తుల మధ్య ఉన్నప్పటికీ ఆ క్రమం తప్పినటువంటి జీవితమును ఎందుకు లోతు జీవించలేదు? సొదొమ గొమొర్రా పట్టణములో లోతు కుటుంబం మాత్రమే ఎందుకు కనికరింపబడింది? పట్టణమంతా కాల్చబడినప్పటికీ ఆ కుటుంబాన్ని తప్పించడానికి ప్రభు దూతలను ఎందుకు పంపించారు? మరియు ఆ నీతిమంతుడైనటువంటి లోతు తన కుమార్తెలను కూడా పరిశుద్ధంగా ఎలా జీవించినట్లు పెంచాడు? ఈ ఆత్మీయ విలువలు, ఈ పరిశుద్ధమైనటువంటి జీవితం, ఈ నీతిమత్వంతో కూడినటువంటి బ్రతుకు లోతుకు ఎలాగా అబ్బింది? లోతు జీవితంలోకి ఈ ఆత్మీయ విలువలు ఎలా ప్రవేశించాయి? లోతు ఎలా ఈ సుగుణములను కలిగి ఉన్నాడు అని చూసినట్లయితే కొన్ని అద్భుతమైనటువంటి విషయాలను మనం పరిశుద్ధ లేఖనాల్లో గమనిస్తాం. ఇక్కడ పేతురు రాస్తున్నాడు, పాపమును గూర్చి ఖండిస్తూ చాలా విషయాలను తెలియచేస్తూ లోతు గూర్చి మాట్లాడినప్పుడు అతడు నీతిమంతుడు, అతడు పాపాన్ని గూర్చి తనలో తను నొచ్చుకున్నాడు, పాపుల మధ్య ఎదురవుతున్నటువంటి ఆ క్రియలను చూసి తాను బాధపడుతూ ఉన్నాడు, తాను ఇబ్బంది పడుతూ నొప్పింప చేయబడుతూ తన జీవితాన్ని తాను జాగ్రత్తగా కాపాడుకున్నాడు అని రాస్తూ ఉన్నాడు. అసలు లోతు జీవితంలో ఏం జరిగింది అని మనం చూసినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయము 5వ వచనం. అబ్రాము తన భార్య అయిన సారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. ఇక్కడ మనం గమనిస్తాం, అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి వారిని విడిచి నువ్వు నేను చూపించు మార్గములో బయలుదేరు, సాగిపో. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, విస్తరింప చేస్తాను, గొప్ప జనముగా చేస్తాను, నిన్ను వర్ధిలింప చేస్తాను, నువ్వు దీవించే వారిని దీవిస్తాను అని అబ్రహాముతో వాగ్దానాలు చేసి అతనిని బలపరిచి, పురుకొల్పి, ప్రోత్సాహపరిచి పాపపు లోకముల నుండి పరలోకానికి సాదృశ్య రూపంగా ఉన్నటువంటి పరిశుద్ధ స్థలానికి తీసుకుని పోవాలని అబ్రహామును దేవుడు నడిపిస్తూ ఉన్నారు. అయితే ఈ ఆత్మీయ యాత్రలో అబ్రహాము దేవుడు చెప్పిన మాటకు లోబడి బయలుదేరుతూ ఉండగా అతని సహోదరుని యొక్క కుమారుడు అనగా లోతు అబ్రహాముతో కూడా బయలుదేరాడు. అబ్రహాము ఒక్కడితోనే ప్రభు చెప్పాడు, నువ్వు నీ బంధువులను విడిచిపెట్టు అని. కానీ లోతు దేవుడు చెప్పక మునిపే, దేవుడు దర్శించక మునిపే, దేవుడు లోతుతో మాట్లాడక మునిపే తన పితరుడైనటువంటి, తనకంటే పెద్దవాడైనటువంటి, తండ్రితో సమానుడైనటువంటి అబ్రహాము జీవితంను చూచి అబ్రహాము దేవునికి నచ్చినవాడిగా జీవిస్తున్నాడు, పరిశుద్ధంగా జీవిస్తున్నాడు, దేవుని దృష్టికి యథార్థమైన వాడు, నీతిమంతుడు, దేవుడు చెప్పింది చేస్తున్నాడు, అబ్రహాము ఆరాధిస్తున్నటువంటి దేవుడు నిజమైన దేవుడు అని లోతు విశ్వసించి గ్రహించి అబ్రహాముతో పాటు ప్రయాణంలో కొనసాగాడు. ఇక్కడ మనం చూస్తాం, లోతు యొక్క ఎంపిక సరైనటువంటి ఎంపికను చేసుకున్నాడు. దేవుని చేత అభిషేకించబడిన, దేవుని చేత ఏర్పరచబడిన, దేవుని నడిపింపులో దేవుని చిత్తానుసారంగా నడిపించబడుతున్నటువంటి అబ్రహాముతో కలిసి లోతు ప్రయాణం చేశాడు. మరియు అబ్రహాము ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అబ్రహాముతో కూడా ప్రార్థించడం నేర్చుకున్నాడు. ఈ విషయాన్ని మనం చూస్తాం 13వ అధ్యాయము 4వ వచనం. తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను, అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను. ఇక్కడ మనం చూస్తున్నాం, అబ్రహాము ప్రార్థించినప్పుడు లోతు ప్రార్థించడం నేర్చుకున్నాడు. అబ్రహాముతో కలిసి ప్రార్థన అనుభవంలో ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు అబ్రహాముతో కలిసి సహవాసం చేశాడు.
చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. అబ్రహాముతో కలిసి అన్నాళ్ళు సంవత్సరాల పాటు సహవాసం చేసిన లోతు ఆ ఆత్మీయ అనుభవాలలో ఆత్మీయ విలువలు కలిగి పాపుల మధ్య కూడా జీవించగలిగాడు. అబ్రహాముతో కూడి ప్రయాణం చేసినటువంటి ఆ సంవత్సరాలు లోతు మండించబడుతూ ఉన్నాడు. లోతు భక్తిని నేర్చుకున్నాడు, ప్రార్థించడం నేర్చుకున్నాడు, సహవాసం నేర్చుకున్నాడు, దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకున్నాడు, యథార్థంగా జీవించడం నేర్చుకున్నాడు, నీతిగా జీవించడం నేర్చుకున్నాడు, యథార్థంగా మాట్లాడడం నేర్చుకున్నాడు. ఆ పాపుల మధ్య తన కుటుంబాన్ని పరిశుద్ధంగా ఎలాగ పెంచుకోవాలని నేర్చుకున్నాడు. ఇంకా అంటాడు లోతు, ఆదికాండం 19వ అధ్యాయము 7వ వచనం, అన్నలారా ఇంత పాతకము కట్టుకొనకుడి, ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు, సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చేదను, వారిని మీ మనస్సుకు వచ్చినట్లు చేయుడి. ఇక్కడ మనం చూస్తున్నాం, సొదొమ గొమొర్రా మీదకి దేవుడు అగ్ని గంధకాలు కురిపించి నాశనం చేయబోతున్నప్పుడు దేవుడు తన దూతలను పంపించి లోతును తప్పించడానికి మార్గాన్ని సిద్ధపరిచినప్పుడు లోతు కుటుంబంలోనికి ఆ దూతలు ప్రవేశించారు. ఆ చుట్టూ కామ వికారమైనటువంటి క్రియలతో నిండిపోయి చిన్న పెద్ద వయసు తారతమ్యం లేకుండా వ్యభిచార క్రియలకు, దుష్ట క్రియలకు, పాతకములు ఒడికట్టడానికి, ఎదుటివారి జీవితమును పాడు చేయడానికి ఎప్పుడు మెలకువ కలిగి ఉండేటువంటి పాపులు లోతు ఇంటికి దూతలు వచ్చారని, అనగా క్రొత్త జనం వచ్చారని వారు ఎరిగి లోతు ఇంటి మీదకి దుమ్మిగా వచ్చి, నీ ఇంటిలో ఉన్నటువంటి ఆ వ్యక్తులను బయటకు పంపించు, నేడు వారితో మేము గడపాలి అని అంటారు. అప్పుడు లోతు అంటున్నాడు, నా ఇంటికి వచ్చిన అతిథులకు మీరు ఎటువంటి హాని చేయకూడదు, ఇదిగో నా ఇంట పురుషుని కూడని పరిశుద్ధంగా పవిత్రంగా తమ కన్యత్వమును కాపాడుకుంటూ యథార్థంగా దేవుని దృష్టికి నిష్కలంకులుగా ఉన్నటువంటి నా 2 కుమార్తెలను మీ చేతికి అప్పగిస్తాను, కావాలంటే నా కుమార్తెలను మీ మనసుకు వచ్చినట్లు చేయుడు అని లోతు అంటాడు. ఈ మాటలో మనం గుర్తించవలసింది, లోతు తన కుమార్తెలను పరిశుద్ధంగా పెంచాడు, పవిత్రంగా పెంచాడు. ఇంతటి ఆత్మీయ విలువలు, ఎంత పరిశుద్ధమైనటువంటి జీవితం లోతు నీకు ఎక్కడి నుండి వచ్చింది అని ప్రశ్నిస్తే లోతు అంటాడు, నా తండ్రి అయినటువంటి అబ్రహాము యుద్ధ నేను నేర్చుకున్నాను. అబ్రహాము దగ్గర నేను నేర్చుకున్నటువంటి ఆ ఆత్మీయ పాఠాలు నా జీవితానికి మార్గదర్శులుగా నిలిచి ఉన్నాయి. కాబట్టి ఈ సొదొమ గొమొర్రా అనేటువంటి పాపుల మధ్య, దుష్టత్వం మధ్య, దుర్మార్గుల మధ్య నేను, నా కుటుంబం పవిత్రంగా నీతిగా జీవించగలిగాము. ఆ ఆత్మీయ సహవాసం నన్ను ఇలా దేవుని చెంతకు చేర్చింది అని తెలియచేస్తాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, అబ్రహాముతో కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేసి సహవాసం కలిగి తర్వాత తాను ఆ వివేకమును గుర్తించక దూరమైపోయినప్పటికీ లోతు మాత్రం లోక పాపంలో పడిపోకుండా పరిశుద్ధంగా నీతిగా జీవించగలిగాడు. ఆ ఆత్మీయ సహవాసం అతనిని ప్రోత్సాహపరిచింది, అతనిని ఆ విధంగా రూపుదిద్దింది. నేడు మన సహవాసం దేవుని అభిషక్తులతోనూ, అగ్నిలోండి తీసిన కురివెలైనటువంటి ఆత్మీయులతోనూ, మనలను ఎప్పుడు ఆత్మీయతలో రగిలింప చేసేటువంటి పరిశుద్ధులతోనూ ఉన్నట్లయితే మనము సైతం ఈ లోకంలో చుట్టూ ఎన్నో పాపపు క్రియలు, ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ ఆత్మీయ సహవాసం మనలను ఉజ్జీంపచేస్తుంది, దేవుని మార్గములో స్థిరపడినట్లుగా మనలను నడిపిస్తుంది. అందుకే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించి ఉండగా అని. దాని యొక్క అర్థం పరిశుద్ధుల యొక్క సహవాసం, అభిషిక్తుల యొక్క సహవాసం, దేవుని చేత ఏర్పరచబడిన దేవుని చిత్తానుసారంగా పరిచర్ను కొనసాగిస్తున్న, జీవితమును నడిపించుకుంటున్న జీవన గమనమును దేవునిలో సరిదిద్దుకుంటూ ముందుకు సాగిపోతున్న, సర్వసత్యంలో నడిపించబడుతున్నటువంటి ఆ ఆత్మీయుల సహవాసం మనకు ఉన్నప్పుడు మనం ఏమాత్రం కూడా తొట్టిల్లిపోకుండా నీతిగా, పరిశుద్ధంగా, యథార్థంగా జీవించగలుగుతాం. లోతు విషయంలో మనం గ్రహించవలసిన పాఠం అదే. లోతు అబ్రహాముతో కలిసి సహవాసం చేసిన ఆ కొద్ది సంవత్సరములు తన జీవితం అంతా కూడా పరిశుద్ధంగా జీవించడానికి దోహదపడ్డాయి. అదే పాపులతో ఒకవేళ సహవాసం చేసినట్లయితే పాపంలో పడిపోయి ఉండేవాడు. పరిశుద్ధుల మధ్య ఉన్నప్పటికీ పాపాన్ని వెతుక్కుంటూ వెళ్ళి పడిపోయి ఉండేవాడు. ఇస్కరియోతు యూదా పరిశుద్ధుల మధ్య ఉన్నప్పటికీ, అభిషక్తుల మధ్య ఉన్నప్పటికీ, ప్రభువునే అనుసరిస్తూ ఉన్నప్పటికీ అతని యొక్క జీవితం పాపంలో పడిపోయి ఉన్నది కాబట్టి, పాపంలోనే ఉన్నది కాబట్టి, పాపాన్ని ఎంచుకుంటూ, పాపాన్ని వెతుక్కుంటూ, పాపము కొరకే జీవిస్తూ, పాపాన్ని కొరకు ఎదురు చూస్తూ ముందుకు సాగిపోయి జీవితాన్ని ముగించుకున్నాడు, నరకములకు త్రోయబడ్డాడు. కానీ లోతు దేవుని అభిషక్తులతో, ఆత్మీయులతో సహవాసం చేసి పాపుల మధ్య పరిశుద్ధంగా జీవించగలిగాడు.
కనుక నేను వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం మంచి ఆత్మీయులతో సహవాసం చేసినట్లయితే మనం దేవుని యొక్క మార్గాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించగలుగుతాం. దేవుని చిత్తానుసారంగా దేవునికి నచ్చినట్లుగా జీవించగలిగి దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడగలుగుతాం. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. అబ్రహాముతో పాటు కొన్నేండ్లు సహవాసం చేసిన లోతు ఆ ఆత్మీయ విలువలను, ఆత్మీయ పాఠాలను గ్రహించిన వాడుగా సొదొమ గొమొర్రా అనేటువంటి దుర్మార్గమైనటువంటి పాపపు జనుల మధ్య పరిశుద్ధంగా నీతిగా జీవించగలిగినట్లుగా వాక్యం ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. నీతిగా, పరిశుద్ధంగా, యథార్థంగా ఈ లోక పాపం ఏది అంటకుండా జీవింపచేసి సత్య సహవాసంలో, తండ్రి సహవాసంలో అభిషక్తులతో సహవాసించినట్లుగా కృప దయచేసి నీ రాజ్యాన్ని సిద్ధపరచమని, ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ని మహిమలు తీర్చమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.